ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాసేపట్లో తిహార్ జైల్లో లొంగిపోనున్నారు. 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్పై ఉన్న ఆయన జైల్లో లొంగిపోయే ముందు రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ స్మారకాన్ని సందర్శించి నివాళులర్పించారు. అక్కడ నుండి కన్నాట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయం సందర్శించి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం పార్టీ ఆఫీసుకు వెళ్లి నేతలు కార్యకర్తలను కలుసుకున్నారు. అంతకుముందు పార్టీ శ్రేణులకు ఎక్స్ వేదికగా ఆయన సందేశం ఇచ్చారు. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ ముఖ్యమంత్రి జైల్లో సంతోషంగా ఉండగలుగుతాడు అంటూ ఎక్స్లో రాసుకొచ్చారు ఆయన. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై మే 10వ తేదీన జైలు నుండి విడుదలయ్యారు. కోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉండగా కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా బెయిల్ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది. వాస్తవాలను తొక్కిపట్టి తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ పొడిగించకపోవడంతో కేజ్రీవాల్ తిహార్ జైలులో లొంగిపోయారు.